హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు తెలంగాణ డిసేబుల్ వెల్ఫేర్ నుంచి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకు ఉపాధి కోసం లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు కూడా డెఫినెట్గా షేర్ చేయండి. ఇక మాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ డిసేబుల్ వెల్ఫేర్ నుంచి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళు కూడా స్వయం ఉపాధి పొంది సమాజంలో మనతో పాటు ముందుకెళ్లాలనే ఉద్దేశంతో సబ్సిడీ ద్వారానైతే లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం వెబ్సైట్ ద్వారా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. జనవరి 22, 2025 రోజు అయితే నోటిఫికేషన్ వచ్చింది. 23 నుంచి ఫిబ్రవరి 2 వరకు అయితే ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. 50,000 రూపాయల వరకు అయితే ఎలాంటి బ్యాంక్ లింకేజ్తో సంబంధం లేకుండా అయితే లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డిఫరెంట్ సెక్టర్స్ అంటే కొంతమంది కిరాణా షాప్ పెట్టుకోవాలని ఉంటుంది, కొంతమందికి బ్యాంక్ స్టోర్, అలాగే వ్యవసాయానికి సంబంధించి కోళ్ళ పెంపకం కావచ్చు. ఇలా డిఫరెంట్ సెక్టర్స్లోనైతే ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని బట్టి లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్ అనేది దాదాపు డిస్టిక్కి 30 యూనిట్ల వరకు అయితే ఇచ్చారు. డిస్టిక్కి 30-40 యూనిట్స్ చొప్పున ఇచ్చారు. 50,000 లోన్ అయితే ఇస్తున్నారు ఒక్కరికి. కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇది ఎలా అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. దీనికి ఎవరు అర్హులు అంటే కనీసం 40% డిసబిలిటీ అయితే ఉండాలి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఏజ్ 21 నుంచి 50 సంవత్సరాల లోపు ఏజ్ కలిగి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితేనేమో 1,50,000 లోపు ఇన్కమ్ ఉండాలి. పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితేనేమో 2 లక్షల లోపు ఇన్కమ్ ఉండాలి. గత 5 సంవత్సరాల్లో మీరు ఇందులో లబ్ధి పొంది ఉండకూడదు. ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుంటారు. అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే సదరం సర్టిఫికేట్ అయితే ఉండాలి. మీరు వికలాంగులని గుర్తింపు ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ అయితే ఉండాలి. దాంతోపాటు మీ పాస్పోర్టు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఇంకా క్యాష్ ఇన్కమ్ కూడా ఉండాలి. అవి ఉంటేనే మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో ఎలా అప్లికేషన్ చేసుకోవాలో కూడా నేను క్లియర్ అయితే చూపిస్తాను, చూడండి. ఒకవేళ మీకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడం రాకపోతే మీరు దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే మీకు 10 నిమిషాల్లో అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకుంటామంటే జస్ట్ ఈ వెబ్సైట్ ద్వారా అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ టీఎస్ కార్పొరేషన్ లోన్స్ అని సెర్చ్ చేసిన మీకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. లేకపోతే కామెంట్ బాక్స్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఈ వెబ్సైట్ యొక్క లింక్ అయితే ఇస్తాను. ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో కుటుంబిషన్ కోసం రిజిస్ట్రేషన్, దీనికి సంబంధించి లాస్ట్ డేట్ రేపే ఉంది. సో నేను దీని గురించి తర్వాత మాట్లాడతాను. ఇలా కింద చూసుకున్నట్లయితే అప్లై ఆన్లైన్ ఫర్ ఎకనామిక్ రీహాబిలిటేషన్ స్కీమ్ డిసేబిలిటీ అని ఉంది కదా. ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఈ స్కీమ్ వాళ్ళ కోసం స్టార్ట్ డేట్ 23 జనవరి, అలాగే ఎండింగ్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 2 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా క్లిక్ చేస్తే వెంటనే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక నోట్ అయితే ఇచ్చారు. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఈజ్ అవర్ మీ సేవ ఇన్కమ్ నెంబర్ రిక్వైర్డ్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. ఖచ్చితంగా మీకు రేషన్ కార్డ్ అయినా ఉండాలి, లేకపోతే క్యాష్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా ఖచ్చితంగా అయితే ఉండాలి. ఇక్కడ ఈఆర్ఎస్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఓపెన్ అయిన వెంటనే మీకు ఇక్కడ చూసారు కదా బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ డిసేబిలిటీ వెల్ఫేర్ అని, ఇక్కడ ఈ విధంగా అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఒక 4-5 స్టెప్స్ అయితే మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ బెనిఫిషియరీ అని ఉంది కదా, బెనిఫిషియరీ దగ్గర ఇండివిజువల్ అని అడుగుతుంది. ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ అసిస్టెంట్స్ అని ఉంది కదా, ఇక్కడ బ్యాంక్ లింకేజ్ అని సెలెక్ట్ చేసుకోండి. వితౌట్ బ్యాంక్ లింకేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత సెక్టర్ అడుగుతుంది. మీకు ఏ సెక్టర్లోనైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ సెక్టర్ అడుగుతుంది. అగ్రో బేస్డ్ యూనిట్స్ అంటే అగ్రికల్చర్కి సంబంధించిన ఏవైతే వ్యవసాయ పనిముట్లు ఉంటాయో దానికి సంబంధించి టిల్లేజ్ కావచ్చు, లేకపోతే ఇలాంటి రకరకాల మిషన్స్ ఉంటాయో దానికి సంబంధించింది. తర్వాత హార్టికల్చర్, సెరికల్చర్ అని ఉంది కదా, ఏదైతే మనము అగ్రికల్చర్కి సంబంధించి పట్టుపురుగుల పెంపకం కావచ్చు, లేకపోతే ఇంకా ఉద్యానవనాలు కావచ్చు, దానికి సంబంధించిన పండ్ల తోటల పెంపకం కావచ్చు, ఇది దానికి సంబంధించింది. తర్వాత ఇలా మైనర్ ఇరిగేషన్, ట్రాన్స్పోర్ట్ సెక్టర్, ఇలా రకరకాల సెక్టర్లో అయితే అడుగుతుంది. ఇక్కడ నేను ఎనిమల్ హస్బెండరీ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎనిమల్ హస్బెండరీ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కీమ్ కూడా అడుగుతుంది. మీకు అందులో ఎనిమల్ హస్బెండరీలో స్కీమ్ ఉంటుంది, ఆ స్కీమ్ని అయితే అడగడం అవుతుంది. ఫిష్ రీటైలర్ అవుట్లెట్స్ అంటే మీరు చేపల్ని షాప్ పెట్టాలనుకుంటారా, అమ్ముకోవడం కోసం అని అడుగుతుంది. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ఫిష్ పాండ్స్ అని అడుగుతుంది. ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ చేసుకొని చేపల్ని పెంచుకోవాలని అడుగుతున్నారా, ఈ విధంగా అయితే ఇందులో మనకు రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఫిష్ వెండింగ్ విత్ ఆటో అని ఉంటుంది. ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇందులో మీ ఇష్టం వచ్చింది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు మినిమం అమౌంట్ అనేది చూపిస్తుంది. 50,000 అయితే మనకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ గో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే నెక్స్ట్ పేజ్లోకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో మీ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మండలం అడుగుతుంది. మండలం తర్వాత గ్రామ పంచాయతీ అడుగుతుంది. మళ్ళీ గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత హ్యాబిటేషన్ నివాసం అని అడుగుతుంది. ఇక్కడ హ్యాబిటేషన్ నివాసం దగ్గర కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే లేదు. అది అంత మ్యాండేటరీ ఏం కాదు. ఇక్కడ మీకు ఏంటంటే స్టార్ మార్క్ ఉన్నాయి, ఖచ్చితంగా మ్యాండేటరీగా సెలెక్ట్ చేసుకోండి. ఇలా కిందికి వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అన్ని మనం సెలెక్ట్ చేసుకున్న అన్ని విధంగా అయితే చూపించడం జరుగుతుంది. అలాగే యూనిట్ కాస్ట్ కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ యూనిట్ కాస్ట్ విలువ మనం ఇక్కడ అయితే ఎంట్రీ చేయాల్సి వస్తుంది.
50,000 తీసుకుంటుంది, అంతకంటేనైతే ఎక్కువనైతే తీసుకోదు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది. మీదైతే బ్యాంక్ అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్రాంచ్ అడుగుతుంది. మీ యొక్క బ్రాంచ్ ఏదైతే ఉంటుందో మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా డిఫాల్ట్గా అయితే ఆ బ్రాంచ్ అయితే చూపించడం జరుగుతుంది. ఇలా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ని కూడా ఇక్కడ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసిన తర్వాత మీ బ్యాంక్ పాస్బుక్ ఫ్రంట్ పేజ్ ఏదైతే ఉంటుందో అది స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 500 KB కంటే తక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటేనైతే తీసుకోదు. కాబట్టి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ లబ్ధిదారుని వివరాలు ఉంది కదా, బెనిఫిషియరీ డీటెయిల్స్ అని, ఇక్కడ మీ సదరం సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో వికలాంగతతో ఉన్న సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఖచ్చితంగా ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ ప్రకారం మీ నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగానైతే నేమ్ని అయితే ఎంట్రీ చేయండి. తర్వాత ఇక్కడ డిసేబిలిటీ టైప్ అడుగుతుంది. రకరకాలుగా ఉంటాయి కదా, ఫిజికల్గా, మెంటల్గా, ఏ డిసేబిలిటీ ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. చాలామంది ఫిజికల్గా ఉంటారు కాబట్టి ఫిజికల్ డిసేబిలిటీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత శాతం ఉందని అడుగుతుంది. మినిమం 40 పైనే ఉండాలి, అంతకంటే తక్కువ అయితే ఉండకూడదు. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ డిసేబిలిటీ అని ఉంది కదా, సెలెక్ట్ డిసేబిలిటీ టైప్ అని ఉంటుంది. ఇక్కడ ఆర్థోపెడికలీ హ్యాండిక్యాప్టెడా, లేకపోతే మెదడు వ్యాప్కి సంబంధించిన యాసిడ్ విక్టిమా, లేకపోతే కుష్టి వ్యాధి, ఇలా రకరకాల అవుతుంది. చాలామంది ఆర్థోపెడిక్ ఉంటారు కాబట్టి ఆర్థోపెడిక్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా కిందికి వచ్చిన తర్వాత జెండర్ అడుగుతుంది, మేలా ఫీమేల్ అని. మేలా ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రూరల్ అర్బన్ అడుగుతుంది, సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ క్యాస్ట్ అడుగుతుంది, మీ క్యాస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ సేవ క్యాస్ట్ నెంబర్ అయితే అడుగుతుంది. మీ సేవ క్యాస్ట్ నెంబర్, దాని ప్రకారం మీ నేమ్ని అయితే ఎంట్రీ చేయండి. తర్వాత ఇక్కడ సబ్ క్యాస్ట్ అడుగుతుంది. సబ్ క్యాస్ట్లు ఉంటాయి కదా రకరకాలు, ఆ సబ్ క్యాస్ట్ని అయితే ఇక్కడ ఎంట్రీ చేయండి. తర్వాత ఎడ్యుకేషన్ అయితే అడుగుతుంది. ఎడ్యుకేషన్ అయితే మినిమం 5 పైన ఉండాలి చదువుకొని. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్లాస్ కోర్స్ అని అడుగుతుంది, ఏ తీసుకున్నారు, ఏ గ్రూప్ అని అడుగుతుంది. ఇలా చూసుకున్నట్టయితే స్కూల్ నేము ఇవన్నీ అడుగుతుంది. తర్వాత స్కూల్ అడ్రస్, కాలేజ్ అడ్రస్ ఈ విధంగా అడుగుతుంది. ఇలా కిందకి వచ్చిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, ఇంకా ఇలా ఏజు, అలాగే ఇంకా కింద చూసుకున్నట్టయితే మొబైల్ నెంబరు, ఇంకా ఆధార్ కార్డ్ నెంబరు, ఈ విధంగా అయితే అడుగుతుంది. ఇంటి నెంబర్, ఫుల్ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి మొత్తం కంప్లీట్గా. ఇచ్చిన తర్వాత ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది. సెల్ఫ్ డిక్లరేషన్ పైన క్లిక్ చేసి ప్రివ్యూ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ప్రివ్యూ చెక్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే అప్పుడు సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. తర్వాతనైతే మీకు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది తెలుస్తుంది కొన్ని రోజుల తర్వాత. సో ఈ విధంగానైతే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అర్హత సాధిస్తే మీకు అయితే అందులో సెలెక్ట్ చేయడం జరుగుతుంది, ఈ లోన్ అయితే మంజూరు చేయడం జరుగుతుంది. ఎంపీడీఓ నుంచి అయితే ఈ అప్లికేషన్స్ అయితే మనకు అప్రూవల్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే తెలియదో వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి స్కీమ్స్ చాలామందికి తెలియవు. చాలా స్కీమ్స్ ఉంటాయి గవర్నమెంట్కి సంబంధించి, ఇవి తెలియక చాలామంది అయితే ఇబ్బంది పడుతుంటారు. సో ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తెలియని వాళ్ళకైతే షేర్ చేయండి. సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.